జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వివేక్ వెంకటేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి వివేక్ వెంకటేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి Happy birthday. 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 Long live, long live. Long live. Long live, long live. Long live. Long live, long live. Long live. చెన్నూరు నియోజకవర్గం మందమారి పట్టణంలోని మనో వికాస్ స్కూల్లో మరి పిల్లల సమక్షంలో ఈరోజు వివేక్ వెంకటస్వామి గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు కార్యకర్తలందరూ కూడా పెద్ద మొత్తం మీద రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి బర్త్డే ఉన్నదనగానే హైదరాబాద్ లో ఉన్నటువంటి నల్లాల వదిన ఉటావుటిన వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయితే నేను తప్పకుండా అని మాతో రాత్రి చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఇప్పుడు అటెండ్ అయినారు. మరి వారు కూడా మాతో పాలు పంచుకున్నందుకు కార్యకర్తలు నాయకులకు వదినకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, సోదరులారా మీకు తెలియంది కాదు, గడ్డం వెంకటస్వామి కుటుంబం అంటే ఎటువంటిది అనేది దేశవ్యాప్తంగా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు మరి వివేక్ గారి ఎమ్మెల్యే గారి బర్త్డే అంటే మరి ఓదన్న గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఇది పండుగ దినంలాగా జరుపుతా ఉన్నారు. మేము ఈ మనో వికాస్ స్కూల్లో ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే మరి కాక వెంకటస్వామి గారికి గాని, మరి వివేక్ అన్నకు గాని, వంశీకృష్ణ గారికి గాని, వినోద్ అన్నకు గాని, వీళ్ళందరికీ కూడా బీద వాళ్ళంటే గాని, వికలాంగులంటే గాని, ఎవరైతే కష్టాలలో ఉన్న వాళ్ళు కానీ ఉన్నారో వాళ్ళ కోసం ముందు ప్రాధాన్యత ఇచ్చేటువంటి కుటుంబం కాబట్టి వారికి నచ్చినటువంటి ఏరియాలో నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చేయాలని ఈరోజు పిల్లలు మనో వికాస్ స్కూల్లో పిల్లల కోసం కేక్ కట్ చేసి ఈరోజు దాదాపు ఒక 250 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి మనో వికాస్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా మరి ఓదన్న మేమందరం కూడా కార్యకర్తలు అందరం కూడా వాళ్ళకు బుక్కులు పెన్నులు కూడా పంచిపెట్టే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రోజు మరి గత 40, 55, 60 ఏళ్ల నుంచి కూడా మరి రాజకీయంలో దేశవ్యాప్తంగా గడ్డం ఫ్యామిలీ చేస్తా ఉన్నది. మరి ఎప్పటి నుంచో అధికారం లేనటువంటి ఆ పార్టీలలో తిరిగినటువంటి వివేకన్న వినోదన్న కూడా ఈ పార్టీలకు అతీతంగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి, వెంకటకళ చారిటబుల్ ట్రస్ట్ నుంచి బీదలకు సేవలు అందించడమే కాదు, బోర్లు కావాలంటే బోర్లు వేసి పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో 800 బోర్లు వేసినటువంటి సందర్భం నాకు తెలుసు. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కు చైర్మన్ గా వివేక్ గారు నన్ను ఇక్కడ ఈ 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా నన్ను కాక ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. కాబట్టి నాకు తెలుసు చెక్ డ్యాం లేనిచ్చే విషయంలో కావచ్చు, ప్రజలకు ఎక్కడికైనా పోతా ఉంటే మరి ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా బస్ షెల్టర్లు కట్టిన సందర్భాలని, కుట్టు మిషన్లు పెట్టి మహిళా సోదరులకు కుట్టు శిక్షణలు పెట్టి ఇంటికో కుట్టు మిషన్ సందర్భాలున్నాయి. అదే రకంగా బోర్లు వేసి వాటికి ట్యాంకు కట్టించి మోటార్ పెట్టి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. వాళ్ళ ఇండస్ట్రీలో కోల్బెల్ట్ ప్రాంతానికి సంబంధించిన వేలాది మంది వాళ్ళకున్న ఇండస్ట్రీలలో ఉద్యోగాలు చేస్తుంటే మన ప్రాంతం ప్రజల మీద, వాళ్ళ బిడ్డల మీద చాలా ప్రేమ ఉన్నది. కాబట్టి అధిష్టానం ఆలోచించి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మనం ప్రీతం నాయకులు మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిపించేసి మరి రమ్మని చెప్పి ఇక్కడికి పిలవడం జరిగింది. అంతకుముందు